హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నా లైఫ్లో ఒకరోజు నా డే రొటీన్ అనమాట. సో నేను ఒక రోజులో ఏం చేస్తాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ లేవగానే మేము డస్ట్బిన్ నైట్ టైంలోనే బయట పెట్టేస్తామన్నమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత అది లోపలికి తీసుకొచ్చి అలా డస్ట్బిన్ కవర్ అయితే పెట్టేస్తాను. తర్వాత మా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తాను. అండ్ పిల్లల బట్టలు అయితే ఇంకా నానబెట్టి ఉంచుతాను అనమాట. మా మేడ్ వచ్చేసి ఉతుకుతుంది. తర్వాత సో నేను నైటే అన్నీ నీట్గా సర్దుకొని పడుకుంటాను అనమాట. నాకు ఇలా సర్దకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. నాకు ఇల్లు నీట్గా ఉండడం అంటే చాలా ఇష్టం. అందుకని నేను ఎప్పుడు ఇల్లు నీట్గా సర్దుతూనే ఉంటాను. మా పిల్లలు పడేస్తూనే ఉంటారు, నేను ఇంకా సర్దుతూనే ఉంటాను అనమాట. కిచెన్ కానీ, హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ నాకు నీట్గా ఉండడం అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు సర్దుతూనే ఉంటాను. అండ్ నైట్ కూడా మొత్తం నీట్గా సర్దుకున్న తర్వాతనే పడుకుంటాను అనమాట. సో మార్నింగ్ లేచి కిచెన్లోకి వచ్చేసరికి నీట్గా ఉంటే మంచిగా ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు ఆ డేని మనం. సో మా పిల్లలైతే ఇంకా లేవలేదన్నమాట. ఇక్కడ మా పాపకి స్కూల్కి పంపించాలి, అందుకని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే ఇక్కడ ఇడ్లీ చేస్తున్నాను ఈరోజు. సో మా పాప ఎర్లీగానే లేస్తుంది కానీ మా కన్నయ్య అస్సలు లేవడనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే నేను 7-7:30 ఆ టైంలో లేస్తాను. మా పాపని నేను లేచిన వెంటనే మా పాపని లేపుతాను అనమాట. స్కూల్కి హాఫ్ డే స్కూల్స్ కదా, 8:30కే స్కూల్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఇంకా కొంచెం ఎర్లీగా లేపుతాను. సో ఇక్కడ మా పాప కోసం నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫ్రెష్ అవ్వగానే ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. సో పిల్లలకైతే హాలిడేస్ వచ్చేస్తున్నాయి త్వరలో. ఇంకా వాళ్ళని ఏదో ఒక డ్యాన్స్ కానీ, మా పాపని డ్యాన్స్ స్కూల్కి పంపిద్దాము అనుకుంటున్నాము. భరతనాట్యం కానీ, వెస్ట్రన్ డ్యాన్స్ కానీ నేర్పిద్దాము అనుకుంటున్నాను. ఏదైతే బాగుంటుంది, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో మేమైతే మా పాపకి డ్యాన్స్ బాగా వచ్చాయన్నమాట. అందుకని భరతనాట్యం నేర్పిద్దాము అనుకుంటున్నాము ఎప్పటి నుంచో. ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఈ సమ్మర్లో. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్. సో ఇక్కడైతే ఇడ్లీ అన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇంకొక వైపు అయితే నేను చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి. పల్లీ చట్నీ బాగుంటుంది. సో ఇక్కడైతే నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టేసి పల్లీలు అయితే వేయించుతున్నాను అనమాట. పల్లీలు మనం ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించాలన్నమాట. హైలో పెడితే ఏంటంటే పల్లీలు అనేవి మాడిపోతాయి. సో సిమ్లో పెట్టుకొని వేయించాలి. ఇంకా నేనైతే అమెజాన్ నుంచి కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. అవేంటి అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో ఇండస్ వ్యాలీ అనేది ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి కదా. సో ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. సో నేను అది అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. సో పచ్చిమిర్చి అనేవి కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుందన్నమాట టేస్ట్. కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా వేయించాను. రెండు చల్లారిపోయిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు అండ్ చింతపండు కొద్దిగా వేసానమాట. కొంచెం చింతపండు, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను నేను కలర్ కోసం. కొంచెం చిటికెడు పసుపు అంతే, కలర్ కోసం అంతే. కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు పెట్టేసి అయిపోతుంది. ఇక్కడైతే కొంచెం అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, తాలింపు గింజలు ఉంటాయి కదా, అవన్నీ వేసేసాను.
మినపప్పు, పచ్చెనగపప్పు, కొంచెం ఎండుమిర్చి వేసేసి అవి కూడా కొంచెం కరివేపాకు అవైలబుల్గా ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. అండ్ వెల్లుల్లిపాయలు అనమాట కొంచెం కచ్చాపచ్చాగా దంచి అవి కూడా వేసేసుకున్నాను. తర్వాత కొంచెం ఇంగువ పొడి కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇడ్లీ కూడా ఒకవైపు అయిపోయాయి అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుంది పాపని స్కూల్కి పంపించే టైంలో. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మా పాప లేచిందనమాట, బ్రష్ చేసుకుంటుంది. సో మా పాపకి బ్రష్ చేయించిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాము, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది. తర్వాత నేను ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేశాను వంట. ఇక్కడ నేను ఈరోజు వచ్చేసి బెండకాయ, వంకాయ, టమాటా 3 కలిపి కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ బెండకాయ, వంకాయ, టొమాటోస్ యాడ్ చేశాను అనమాట. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో సేమ్ నార్మల్ ప్రాసెసే అనమాట, అన్ని కర్రీస్ చేసే ప్రాసెసే. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దాంట్లో బెండకాయలు, వంకాయలు వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటోస్ వేసేసి అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం చిటికెడు పసుపు కూడా అందులో వేసేసి ఇంకా తాలింపు గింజలు ఉంటాయి కదా, అవి కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ముక్కలన్నీ, ఆ పీసెస్ అన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో మన టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు కూడా ఇలా కర్రీ ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చింది. ఇంకా కారం వేసేసుకొని 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి బెండకాయ, వంకాయ, టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ. సో అంతలోపు మా కన్నయ్య లేచాడు, తనకు కూడా బ్రష్ చేయించి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. ఇక్కడ కుకింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ మా కన్నయ్యకి లంచ్ పెడుతున్నాను అనమాట. లంచ్ వచ్చేసి ఇక్కడ బాక్స్లో కలిపి పెడితే ఇలా స్పూన్తో తింటున్నాడు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా, బట్ ఒకసారి ఇలా ట్రై చేద్దాం, తింటాడో లేదో చూద్దామని ఇలా ట్రై చేశాను అనమాట. బట్ కొంచెం తిన్నాడు, తినడం కంటే కింద ఎక్కువ పారబోయడమే ఎక్కువ అయిందనమాట. సో ఎంతో కొంత అయితే తిన్నాడు. మీరు కూడా పిల్లలకి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, బాక్స్లో ఇలా కలిపి పెడితే తింటాడేమో. ఇక్కడైతే తనది లంచ్ అయిపోయింది, మేము కూడా తినేసామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పడుకున్నాము. తర్వాత ఈవినింగ్ లేచిన తర్వాత పిల్లల కోసం ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను, మ్యాంగో ఐస్ క్రీమ్. సో మ్యాంగోస్ని బాగా పైన మొత్తం పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి అండ్ కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం కూడా యాడ్ చేశాను. షుగర్ బదులు నేను బెల్లం యాడ్ చేశాను. బెల్లం వేసేసి బాగా మిక్సీ పట్టేసుకొని ఇలా ఐస్ క్రీమ్ ఉంటాయి కదా, అవి మొన్న తీసుకొచ్చామన్నమాట. అవి తీసుకొచ్చి అందులో ఆ రసం అంతా అందులో పోసేసి ఇలా పెట్టాలి. సో ఇలా పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 24 అవర్స్ పెట్టుకొని తీస్తే మనకి ఇంట్లోనే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందన్నమాట. బయట కొనే ఐస్ క్రీమ్లు అంత మంచిది కాదు, అందుకని పిల్లల కోసం ఇలా ఇంట్లోనే ట్రై చేశాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి పిల్లల కోసం. సో ఇదైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు. ఇలా టీవీలో సాంగ్స్ పెడితే పిల్లలిద్దరూ అయితే డ్యాన్స్ చేస్తున్నారనమాట. సో మా పాప యాన్యువల్ డే ఫంక్షన్కి డ్యాన్స్ వేసింది, ఆ సాంగ్ పెట్టాను. సో ఇద్దరు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. నేను యాన్యువల్ డే సెలబ్రేషన్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూడండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మోర్ వీడియోస్ చేస్తాను అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేస్తాను.
మా కన్నయ్య చూసారా ఎంత అల్లరి చేస్తాడో అసలు. మార్నింగ్ నుంచి ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండడు అనమాట. ఎప్పుడు ఏదో ఒక ఎగురుతూనే ఉంటాడు. సో నైట్ డిన్నర్ వచ్చేసి నేను ఇక్కడ పెరుగన్నం తింటున్నాను. ఎంతమందికి పెరుగన్నంలో మామిడి పండు తినటం అంటే ఇష్టం కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. సో మేమైతే చిన్నప్పటి నుంచి కూడా పెరుగన్నంలో ఏదో ఒక ఫ్రూట్, బనానా ఆర్ మ్యాంగో ఆర్ పోమోగ్రానేట్, ఇలా ఏదో ఒక ఫ్రూట్ తింటూనే ఉంటామన్నమాట. సో థ్యాంక్ యూ.